నా చెల్లెల కోసం నేను ప్రేమ నటించగలను, ఒప్పుకుంటాను. కానీ ఒక శత్రువు చేతిలో ఓడిపోయేంత ప్రేమ నటించడం నాకు రాదు. ఈ రోజు కూడా మీ నాన్న చేతిలో ఓడిపోవాలనుకున్నది, గెలవాలనుకున్నది నీకోసమే. కేవలం నీ ప్రేమ కోసమే. అది ఏది నీకు అర్థం కావట్లేదు భూమి. అని విసుక్కుంటున్నా సరే పోకుండా నా చుట్టూ తిరుగుతూ ఒక రక్షణ కవచంలా నిలబడ్డావు. నా ప్రాణానికి ఆ సూర్య వల్ల ప్రమాదం ఉందని తెలుసుకొని నా కోసం ఒక డిటెక్టివ్ నియమించావు. ఆరిపోతున్న దీపానికి 2 చేతులు అడ్డు పెట్టినట్టుగా నా ప్రాణానికి నీ ప్రాణాన్ని అడ్డుగా వేసి నా ప్రాణాన్ని కాపాడావు భూమి. అప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. నేను కూడా నిన్నెంతలా ప్రేమించాలో నాకు అర్థమైంది భూమి. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నీకెందుకు నా ప్రేమ అర్థం కావడం లేదో అది అర్థం కావట్లేదు భూమి. ఆ రోజు నిన్ను వదిలించుకోవడం కోసం నేను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించానని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు కదా. ఆ క్షణం నా ఊపిరి ఎందుకు ఆగిపోలేదని, నా మనసు ఎంత ఏడ్చిందో ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నేనంటే ఇంత ద్వేషమా బావా? ఆ బాక్స్ లో నేను మాదక ద్రవ్యాలు పెట్టాను, నువ్వు నమ్ముతున్నావా? ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను బావా? ఆ రోజు ఆ సూర్య వల్ల నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని, ఇక భూమి జీవితంలో నా మొహం చూడదని నాకు సూర్య చెప్పాడు కదా. అప్పుడు ఇంకా నేను ఎందుకు బ్రతికున్నాను, ఇంకా నేను చచ్చిపోదామని ఆ సూర్య చేతిలోనే చనిపోవడానికి సిద్ధపడ్డాను. అప్పుడు కూడా నీకు నా ప్రేమ అర్థం కాలేదు కదా. చెప్పు భూమి, చెప్పు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి? నేను చెప్తాను, చెప్పు. ఏ భాషలో చెప్పాలి? చెప్పు, ఎలా చెప్పాలి?